అరే మామ, నన్ను గజ్జలు రాని మోసం చేసిందిరా. ఇక నేను బతకరా బాయ్, పైలోకానికి పయనమైపోతున్నా. ఇక ఫోన్ పెట్టే, ఇదే నా కరెక్ట్ ప్లేస్. ఇక నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా కానీ నేను ఎందుకు చచ్చిపోతున్నా అందరికి తెలియవద్దా మరి? అబ్బా ఏం చేయాలి? ఇక్కడ అన్నున్నాడు, పెన్ను పట్టుకొని లెటర్ రాస్తా. అన్న పెన్నిచ్చి పుణ్యం కట్టుకో అన్న. ఎవర్రా నువ్వు? తలుపులు తెచ్చావా చెప్పావా? పెన్ని అన్న. ఒరే తలుపులు, నిన్ను చూస్తుంటే మా ఫ్రెండ్ గుర్తొస్తున్నారా. ఎవరన్నా? చెప్తా విను, ఫ్రెండ్ గురించి, నా ఫ్రెండ్ గురించి. సరే చెప్పన్నా. అరే ఏమైందన్నా, ఎందుకట్లా ఊరేసుకుంటుండు? పెన్ను వల్ల. ఏ ఊకో అన్న, పెన్ను వల్ల ఊరేసుకుంటారు, పెన్ల వల్ల అయితే ఊరేసుకుంటారు. అయితే నువ్వు ఫస్ట్ నుండి చూడాలి. ఆ చూపి అన్న. ఏంటి అర్జెంట్ రమ్మని సైలెంట్ గా ఉన్నావు? చూడు మోహన్, ప్రేమ ప్రేమ అని నా వెంట తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోకు. ఇప్పటికే చాలా సార్లు చెప్పా నిన్ను ప్రేమించలేనని. అదే ఎందుకు? ఎందుకంటే యుఎస్ లో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నా డ్రీమ్. ఏంటి నువ్వు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నావు? సరే, నీతో పాటు వచ్చి అమెరికాలో చదువుకుంటే నన్ను లవ్ చేస్తావా? నువ్వు యుఎస్ఏలో ఎంఎస్ చేస్తావా? నీ ఎకనామిక్ గ్రోత్ తెలుసా? నీ వల్ల కాదు. నా ఎకనామికల్ గ్రోత్ గురించి నీకు అనవసరం. నాకు ఛాన్స్ ఇస్తావా లేదా? సరే, నువ్వు యుఎస్ వస్తే తప్పకుండా లవ్ చేస్తా, కానీ ఓ కండిషన్. ఈ ఇయర్ కనుక నువ్వు యుఎస్ రాకపోతే నీ లవ్ డ్రాప్ అవ్వాల్సిందే. శ్రవంతి, శ్రవంతి, శ్రవంతి. అమ్మ, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. హాల్ టికెట్ తీసుకున్నావా? హాయిగా ఉంది. పెన్ను తీసుకున్నావా? ఆ పెన్ను కూడా ఉందమ్మా. ఇదిగో పెన్. ఇప్పుడు ఎందుకమ్మా? ఉంది కదా. తీసుకెళ్ళరా. సరే బాయ్, నేను వెళ్ళు, వెళ్తున్నా. ఎగ్జామ్ బారాయి. షట్, ఇంకా అయిపోయింది దీనమ్మ జీవితం. సందీప్, సందీప్, పెన్నుందా?
పెన్నుందారా చేయనీయం. శివ ఏంట్రా పెన్నుందా? ఇదొకటే ఉంది. సందీప్ సైలెన్స్. రే సార్ పెన్నుంటి ఇవ్వండి సార్. పెళ్ళి లేకుండా వస్తారా? ఇంకా అయిపోయింది సార్. టైమ్ ఈజ్ ఓవర్. సార్ 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 ఒక్క నిమిషం సార్. టైం అయిపోయింది. ఒక్క నిమిషం సార్. ఇప్పటిదాకా ఏం సార్ ప్లీజ్ సార్. చేసినావురా? సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్. ఏరా అంత డల్గా కూర్చునేంద్రా? ఇంకేం చేయమంటావురా? అనుకున్న ర్యాంక్ వస్తే స్రవంతితో యుఎస్ వెళ్దాం అనుకున్నా. ఫీల్ అవ్వకరా మామ, బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేద్దాం. పర్సంటేజ్ తక్కువ ఉంది, లోన్ ఇస్తారని గ్యారంటీ లేదు. వదిలే. కనీసం ట్రై చేద్దాం పదరా. సరిపదా. నాకు అర్థమైంది. ర్యాంకు రాలేదని చనిపోదాం అనుకుంటా. పూర్తిగా వినలేదు నువ్వు. నువ్వు పూర్తిగా చెప్పలేవు. చెప్తా విను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోరా. ఏం కావాలి? సార్ నాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి సార్. ఎంత? ఒక 20 lakhs వరకు కావాలి సార్. ఎందుకు? నేను యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను చదువుకోవడం కొరకు. యుఎస్ఏలో ఏం చేస్తారయ్యా మన కంట్రీని వదిలిపెట్టి? అది నా డ్రీమ్ సార్. సర్టిఫికెట్స్ తెచ్చావా? తెచ్చాను సార్. పర్సంటేజ్ తక్కువ ఉందయ్యా, లోన్ ఇవ్వడం కష్టం. సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్. నా వంతు సాయం నేను చేస్తాను. ముందు ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి, 10 నిమిషాల్లో పని అయిపోవాలి. ఓకే సార్. మనం మర్చిపోయాను రా. ఏమైందిరా? పెన్ను తీయడం మర్చిపోయాను రా. సార్ అడగనా? వద్దురా, వాడు తల తిక్కున్నాడు. ఓకే, బడికి ఓకే, వెళ్ళి తీసుకొస్తా. అయిపోయిందా బాబు? సార్ అయిపోయింది సార్. ఓకే సార్. ఓకే, నేను కాల్ చేస్తా, వెళ్ళండి. సార్, మీరు బ్యాంక్లో లోన్ అప్లై చేశారు కదా, అది రిజెక్ట్ అయింది సార్. సారీ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నాకు అర్థమైంది. లోన్ రాలేదాన్ని ఊరేసుకుండా మళ్ళీ నువ్వు పూర్తిగా వినలేదు. నువ్వు పూర్తిగా చెప్పలే. మరి చెప్తా విను. చెప్పు.
చెప్పాను కదా మోహన్, ఇదంతా వర్కౌట్ కాదని. కానీ నీ సంతోషం కోసం ఒక అవకాశం ఇచ్చాను. అలానే నీ సంతోషం కోసం నా డ్రీమ్ని దూరం చేసుకోలేను. నన్ను అర్థం చేసుకునేంత ప్రేమ నీ దగ్గర ఉందనుకుంటున్నా. అది కాదు శ్రవంతి. ఇక చాలు మోహన్, ఇదే మన లాస్ట్ మీట్. బాయ్. ఇప్పుడు అస్సలు కాదా అర్థమైందన్న. అమ్మాయి పోయిందని ఊరేసుకుంటుండా. కాదురా, నువ్వు టెన్షన్ పెట్టి నన్ను చంపకన్నా. నేను చచ్చిపోదామంటే నువ్వు టెన్షన్ తోని చంపుతున్నావు అన్న. ఈయనే అస్సలు కథ చెప్పన్నా. అయితే ఇప్పుడు చెప్తా విను. ఇప్పుడన్నా చెప్పు చక్కగా. అసలు నాకేంటి ఇలా జరుగుతుంది? అనుకున్న ర్యాంక్ రాలేదు. శ్రవంతి నన్ను కాదని వెళ్ళిపోయింది. యుఎస్ఏ వెళ్ళాలన్న కలగానే ఉండిపోయింది. ఇక నేను బ్రతికి వేస్ట్, చనిపోవడమే రైట్. నేను చనిపోయే ముందు ఒక లెటర్ రాయాలి. దీనమ్మ జీవితం, పెన్ను నాకు అస్సలు టైంకే దొరకదు. ఇప్పుడు పెన్ను కావాలి నాకు. సరే, ఏరా మోహన్, ఇక్కడేం చేస్తున్నావురా? సార్ సమయానికి దేవుల్లో వచ్చారు సార్. కొంచెం పెన్నిచ్చి పుణ్యం కట్టుకోండి సార్. అప్పుడు ఎగ్జామ్ హాల్లో ఇప్పుడు ఇక్కడ పెన్ను మర్చిపోవడం అలవాటు అయిపోయిందారా నీకు? అలాంటిది ఏం లేదు సార్, కానీ నాకు పెన్ను చాలా అర్జెంట్ సార్. నేను పెన్ను ఇవ్వకుంటే ఇప్పుడు నీ జీవితం తలకిందులు అవుతారా? అలాంటిదే సార్, కానీ నాకు పెన్ను కొంచెం అర్జెంట్ సార్. అసలు నీకు పెన్ను విలువ తెలియట్లేదురా. ఆ పెన్ను గురించి ఏందో చెప్తాను రా, పద. మనిషి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేయడానికి పెన్ను అవసరం. అక్కడి నుండి మొదలుకొని విద్యార్థి దశ సక్రమంగా సాగడానికి పెన్ను అవసరం. కవిగా ప్రూవ్ చేసుకోవడానికి పెన్ను అవసరం. రాజకీయ నాయకులకు పెన్ను అవసరం. ఇలా ఉద్యోగులకు, విద్యార్థులకు పెన్ను ఎంత అవసరమో సామాన్య జనాలకు కూడా పెన్ను అంతే అవసరం. ఒక పెన్ను తలుచుకుంటే ప్రపంచాన్నే వణికించగలదు. మనిషి జీవితం పెన్నుతో మొదలై పెన్నుతో ముగుస్తుంది. కలం కాల జ్ఞానాన్ని రాస్తుందిరా. కలం పట్టేరా కలాం అబ్దుల్ కలాం అయింది. కలం గంజి నీళ్ళ నుండి బెంజి కారులో తిప్పుతుంది. కలం నుంచే కంప్యూటర్ పుట్టింది. కత్తిపోటు కన్నా కలంపోటు మిన్న. అందుకే అన్ని మర్చిపోయి మారు ఇకనైనా. అదిరా తలుపులు పెన్ను సంగతి. అన్నా నువ్వు చెప్తే నాకు అర్థమైందన్నా. నేనే చచ్చిపోదాం అనుకున్నా, నువ్వే నన్ను మార్చినవన్నా. మివోని కథ మంచిగుందన్నా. ఇప్పుడు నాకు అర్థమైందన్నా పెన్ను విలువ ఏందో అని.